హాయ్ అండి, నమస్తే. నేను మీ అనురాధ. మేము హవాయిలో ఉన్న బోడోయిన్ టెంపుల్ దగ్గరికి వచ్చాము, బుద్ధిస్ట్ టెంపుల్. ఇక్కడికి రాగానే ఎంట్రన్స్లో పెద్ద గంట ఉంది. గంట కొట్టడం మోడల్ వేరేగా ఉంది, మనకులాగా కాకుండా ఒక చెక్కకి తాడు కట్టారు. కింద నుండి అది లాగితే ఓం అనే శబ్దమే వినపడింది నాకైతే. అందరు ఇలా గంట కొట్టి గుడిలోకి వెళ్తున్నారు. ఇది జపాన్ వాళ్ళ టెంపుల్ అట. ఈ గుడి కూడా చాలా పెద్దగా విశాలంగా ఉంది, కొండల మధ్యలో. లోపలికి వెళ్ళాము. ఇక్కడ కూడా దీపం పెట్టుంది. అందరూ చిన్న చిన్న అగరవత్తులు ఉంటే వెలిగిస్తూ ఉన్నారు. మేము కూడా అగరవత్తులు వెలిగించి కొంచెం సేపు మెడిటేషన్ చేసాము ఇక్కడ. టెంపుల్లో నుండి బయటకు వచ్చేసాము. వచ్చిన తర్వాత టెంపుల్ ఎదురుగా వాటర్ తోటి ఇలా ఉంటుందంట, అది క్లీనింగ్ కోసం ఆపేశారు. లేకపోతే ఆ వాటర్ అంతా రకరకాల ఫిషెస్ అన్నీ ఉంటాయంట. ఇక్కడ చిన్న ఎగ్జిబిషన్ లాగా ఉంది, బొమ్మలవి గొలుసులవి అమ్మటానికి అలా ఉంది లోపల. ఇక్కడ ఒక చెట్టుకి అన్ని చీటీలు రాసి కట్టున్నాయి. మనకు కూడా దసరా టైంలో అలా చేస్తారు కదా, జమ్మి చెట్టుకు కడతాం కదా, సేమ్ వీళ్ళు కూడా అలాగే కట్టారు. ఏమి రాశారు అర్థం కాలేదు. ఇదిగో ఇలా ఈ చేపలన్నీ వేరే ప్లేస్కి మార్చి ఇక్కడ వేసారు, అక్కడ క్లీనింగ్ వల్ల. డక్ చూడండి ఎలా ఉందో. హవాయి వచ్చినప్పుడు ఈ టెంపుల్ ఒకసారి విజిట్ చేయొచ్చు. ఈ కొండల్లో చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.